దళిత విద్యార్థి జేమ్స్ ను నిర్బంధించి దాడి చేస్తున్న సంఘటన రాష్ట్రంలో సంచలనాన్ని రేకెత్తిస్తోంది. నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన జేమ్స్ గత కొంతకాలంగా తిరుపతిలోని విద్యానికేతన్లో బీటెక్ చదువుతున్నాడు. జేమ్స్ ను కొంతమంది అడ్డగించి కిడ్నాప్ చేసి దాడి చేసి మూత్రం తాగించిన సంఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం వెలుగు చూసింది. పలువురు దళిత నేతలు రంగంలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆయన్ని పరామర్శించారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అత్యంత తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న దళిత విద్యార్థి జేమ్స్ ను ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు. గాయపడి చికిత్స పొందుతున్న తిరుపతి విద్యానికేతన్ దళిత విద్యార్థి జేమ్స్ ను నెల్లూరులోని షైన్ హాస్పిటల్లో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు. జేమ్స్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత విద్యార్థి జేమ్స్ ను అత్యంత దారుణంగా గాయపరచడం దుర్మార్గమన్నారు. జేమ్స్ పై దాడి ఘటన విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుసుకుని వెంటనే బాధితుడిని పరామర్శించి మెరుగైన వైద్యం అందించేలా సహాయపడాలని ఆదేశించడంతో జేమ్స్ ను పరామర్శించి వైద్యులతో మాట్లాడటం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇలాంటి దాడులు అడ్డు ఆపు లేకుండా విచ్చలవిడిగా జరుగుతున్నాయన్నారు. బయట తిరుగుతున్న ప్రజలెవరికీ రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జేమ్స్ పై దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఇలాంటి దాడులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించబోదని, ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఘాటుగా హెచ్చరించారు. నేను మా భవన్ కలవడానికి కరకంవాడికి వెళ్తే అక్కడ ఉండేది వాళ్ళకి ఎవరో చెప్పినందువల్ల రౌడీ షీటర్ రూపీ, కేటీ రోడ్ చోటా బ్లేడ్, ఇంకా యశ్వంత్, నాని, జగ్గా వీళ్ళందరూ నన్ను తీసుకెళ్లిపోయి రూమ్ లో పెట్టి 1.5 రోజు కొట్టారు. ఈ వంతన కత్తులు తీసుకునేటంతా పొడి చేశారు సార్. నొప్పులు తీసుకొని కొట్టారు. నొప్పులు తీసుకొని కొట్టి నన్ను 1.5 రోజు పెట్టుకున్నారు సార్. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వాళ్ళు వీళ్ళని వదిలేసి వాళ్ళని వదిలేసి నీకు డబ్బులు ఇస్తాము అట్లంతా చెప్తున్నారు. ఆ 2 పేర్లు వదిలేయమని చెప్తున్నారు సార్. నాకు ఏ న్యాయం జరగలేదు సార్. దయచేసి నాకు న్యాయం జరిగిపెట్టింది సార్. నా కులం పేరు నన్ను అడిగి నేను ఎస్సీ అని చెప్తే ఎస్సీ నా కొడుకు నువ్వే మాతో గొడవ పడతారా కులం పేరు చెప్పి నన్ను చాలా కించపరిచారు సార్. 2.5 రోజు భయంకరంగా కొట్టారు సార్. ఎవరికన్నా ఈ మాటలన్నీ చెప్తే వచ్చిపోసి మా చేతే వచ్చుకోపించి నన్ను నా చేతే తాగిపించారు సార్. బట్టలన్నీ ఒడిది చేశారు సార్. రూమ్ లో భయంకరంగా కొట్టారు సార్. మీరే న్యాయం చేయాలి సార్. నా నా చేత తాగిపించి నన్ను 2.5 రోజు భయంకరంగా కొట్టారు సార్. ఎవరికన్నా చెప్తే గొంతు మీద కత్తి పెట్టి కొడతాం, చంపేస్తాం అని చెప్పి బెదిరించారు సార్. దయచేసి నాకు న్యాయం చేయండి సార్. మిమ్మల్ని నమ్ముకున్నాను.